గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇక్కడ నిలబడిన వ్యక్తి మాకు ఇచ్చాపురం యోగి అని చెప్పి గత 6 సంవత్సరాల క్రితం శ్రీ రాఘవేంద్ర స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యి మంచి మార్క్స్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుకున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అబ్బాయి బోన్ మారో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. అయితే అది యాక్చువల్గా 25 lakhs ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఒక 10 lakhs వరకు వస్తుంది. మిగతా 15 lakhs రూపీస్ వాళ్ళు తల్లిదండ్రులు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని ఏంటంటే మా పిల్లలకి మా టీచర్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇలాగ మన దగ్గర 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి ఇలాగ యోగి అనే అబ్బాయి ఇలాగ హాస్పిటల్లో ఉన్నాడు. అబ్బాయికి ఒక 15 lakhs వరకు ఖర్చు అవుతుంది. మన స్కూల్ నుంచి మన ఓల్డ్ స్టూడెంట్ కనుక మనం ఏదో రూపంలో మనం సాయం చేయలేని ఒక ఉద్దేశంతో ప్రతి క్లాస్ వైజ్ కూడా మన టీచర్స్ వెళ్ళి చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ చుట్టుపక్కల వెళ్ళి వాళ్ళందరితో బంధువులతో కానీ వాళ్ళ స్నేహితులు కానీ చుట్టుపక్కల హౌసెస్తో వెళ్ళి కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళంతా స్టూడెంట్స్ అంతా కలిపి ఒక 80,000 వరకు కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు మా టీచర్స్ కూడా మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళకి 15,000 మేనేజ్మెంట్ కలిపి 1,05,000 రూపాయలు వాళ్ళకి ఈరోజు మా వంతుగా మేము ఎంతో కొంత అంటే 15 lakhs మేము ఇవ్వలేకపోయినా అందులో కొంత భాగం మేము ఇవ్వాలని చెప్పేసి మేమందరూ కూడా ఈరోజు ఆ తల్లిదండ్రులకి ఆ చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. నిన్న కూడా మేము మా టీచర్స్ మా స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అబ్బాయిని ప్రత్యక్షంగా చూసాం. అబ్బాయి కూడా కండిషన్ కూడా కొద్దిగా అది కొద్దిగా అమౌంట్ ఏదైనా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కానీ బాగా చేస్తే మళ్ళీ అబ్బాయి చదువుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిసింది. సో ఆ అబ్బాయికి బాగా ఈ ట్రీట్మెంట్ బాగా జరిగి మళ్ళీ అబ్బాయి చదువుకొని మంచి ప్రయోజనం అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీనికి ముందుగా స్ఫూర్తినిచ్చినటువంటి పిల్లలకి మరియు ఏదంటే పూర్తి సహకరించిన పిల్లలు టీచర్స్ అందరూ కూడా పేరు పేరున తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. నా పేరు ఇచ్చాపురం తవిటన్న, మా అబ్బాయి పేరు ఇచ్చాపురం యోగి. నాకు సహకరించిన కూలి యాజమాన్యానికి, అలాగే ఉపాధ్యాయులందరికీ, అలాగే పిల్లలకి అందరికీ నా నమస్కారాలు. మా అబ్బాయికి BMT బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాబ్లం వచ్చింది. దానికి 25 లక్షలు అవుతాయి అన్నారు. అంత పెట్టుకోవడానికి మాకు లేదు. గవర్నమెంట్ కొంత పెడుతుంది, మిగతా 15 లక్షలు మేము పెట్టాలి. ఆ 15 లక్షలు కూడా పెట్టుకుని స్తోమత లేక ఇలా ఫండింగ్ పెట్టి ఎవరు ఇచ్చిందే తీసుకుంటాను. అలాగే మీడియా మిత్రులు మీరు కూడా సహకరించి మా అబ్బాయి ప్రాబ్లమ్ని నలుగురికి తెలియపరిచి ఎవరైనా ఎటువంటి సాయం చేస్తే వాడికి ఫ్యాన్ బెక్స్ పెట్టి